పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కాక విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇక రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అవమానించడంపై నిరసనగా ర్యాలీ తీశారు వంశీకృష్ణ. బీఆర్ అంబేద్కర్కు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాలతో కలిసి అమిత్ షా రాజీనామా చేయాలని, దళితులను క్షమాపణలు కోరాలని ఫ్లెక్సీలతో నిరసన చేశారు ఎంపీ వంశీకృష్ణ. అని చెప్పి మీరందరూ గమనించాలి. బేసికలీ ప్రజలని మాయ చేసి మబ్బుల పెట్టి టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి వారు అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు చూడాలి, నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పుడు లేనిది వరుసగా 6-8 ట్వీట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి మాకు అంబేద్కర్ అంటే ఎంత ప్రేమ, మేము అంబేద్కర్ కోసం ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి సాక్ష్యాలతో సహా పెట్టడం మొదలుపెట్టినారు. మీరందరూ గమనించాలి, అంబేద్కర్ గారు ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని కానివ్వండి, బీజేపీ పార్టీని కానివ్వండి దగ్గర రానియలేదు. ఎప్పుడు చూసినా కాస్ట్ సిస్టమ్ మీద మాట్లాడి, బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడి, వాళ్ళు ఎదగాలని చెప్పి వాళ్ళ హక్కుల కోసమే పోరాడినారు. మనుస్మృతి ఏదైతే టెక్స్ట్ ఉన్నదో, బీజేపీ ఏదైతే వాళ్ళ బైబుల్ లెక్క మానుతుందో, ఆ మనుస్మృతినే పబ్లిక్లీ కాల్చివేసినారు అంబేద్కర్ గారు. అంటే ఈ మనుస్మృతిని నమ్ముకుంటే సమాజం ముందుకు పోదు, మన సమాజం అంతమైపోతుంది, ఈ కాస్ట్ ఈక్వేషన్లనే కొట్టుకొని వస్తామని చెప్పి వారు మనుస్మృతినే కాల్చివేసినారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి ముందు చూపుతోటి దళితుల కోసము, బడుగు బలిగిన వర్గాల కోసము ఏదైతే రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకొని 3000 సంవత్సరాలు వాళ్ళు పడ్డ ఇబ్బందులు గుర్తించి అంటరాని తరం వాళ్ళకి ఎంత బాధ పెట్టిందో, ఒక కులాన్ని కించపరిచి ఎట్లా సమాజము 3000 years 3000 సంవత్సరాలు వాళ్ళు పడ్డ బాధలు ఇబ్బందులు ఇకపై ఉండొద్దని చెప్పి కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఈ రిజర్వేషన్స్ వాళ్ళ కోసం హక్కులు పెడితే, ఈరోజు మనం చూస్తున్నాము అంబేద్కర్ గారిని విమర్శించి బీజేపీ పార్టీ కాన్స్టిట్యూషన్నే చేంజ్ చేయాలని చూస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారు వెంటనే అపాలజీ చెప్పి వారు రాజీనామా కూడా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మీరందరూ గమనించాలి, అరుణ్ షౌరీ అని చెప్పి ఎక్స్ మినిస్టర్, ఆయన బీజేపీలో ఎక్స్ మినిస్టర్గా చేసినారు, వాజ్పేయి క్యాబినెట్లో కూడా పనిచేసినారు. అప్పుడు ఆయన ఫాల్స్ గాడ్ అని చెప్పి ఒక పుస్తకం కూడా రాసినాడు. ఆ ఫాల్స్ గాడ్ పుస్తకము కేవలము అంబేద్కర్ గారిని విమర్శించే వ్యాఖ్యలు చేసినారు. అంబేద్కర్ గారు పనికిరారు, అంబేద్కర్ గారి మీద అనేకమైన నెగిటివ్ కామెంట్స్. ఆ పుస్తకం మొత్తం మీరు చదివితే బీజేపీ పార్టీ ఆలోచనలు, వాళ్ళ లీడర్ల ఆలోచనలు అంబేద్కర్ మీద ఎట్లుంటాయని చెప్పి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ ఒకటి, ఆర్గనైజర్ అని చెప్పి ఉన్నది, ఒక మ్యాగజైన్ ఆర్గనైజర్ అని చెప్పి, ఆ మ్యాగజైన్లో కంటిన్యూస్లీ నెగిటివ్ రిమార్క్స్ అంబేద్కర్ మీద కంటిన్యూస్లీ నెగిటివ్. కాన్స్టిట్యూషన్ బాగాలేదు, కాన్స్టిట్యూషన్ లాంటి రచయిత ఏదైతే అంబేద్కర్ గారు ఉన్నారో వారు అసలు ఆలోచించి రాయలేదు, మనుస్మృతి నుంచి ఐడియాలు తీసుకోవాల్సింది వారు మనుస్మృతిని కూడా పక్కకు పెట్టేసినారని చెప్పి వారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అంబేద్కర్ గారు నాట్ ఓన్లీ ఫర్ బడుగు బలహీన వర్గాలు, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో ఈరోజు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కంట్రీ, ఈరోజు మన భారతదేశంలో ఫైనాన్స్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. మీరు యూపీఐలు కానివ్వండి, పేపాల్, పేటిఎం, ఇవన్నీ టెక్నాలజీలు ఎట్లయితే వస్తున్నాయో ఫస్ట్ ఆర్బీఐ స్థాపించింది కూడా అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా హిందూ యాక్ట్, ఉమెన్ మహిళల కోసం హక్కులు ఎట్లుండాలి, అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ హైరార్కీ ఎట్లుండాలి, ఇవన్నీ చూస్తే కూడా ఇవి అంబేద్కర్ గారే కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ప్రపోజ్ చేసి మళ్ళీ దాని తర్వాత బిల్స్ కూడా పాస్ చేయడము అంబేద్కర్ గారి ఘనత అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా అవసరము. మళ్ళీ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీ అందరు చూస్తున్నారు, గత 2 సంవత్సరాలుగా మణిపూర్లో జరిగే అటాక్స్, ఫైట్స్, మేటీ గ్రూప్స్, కుకీ గ్రూప్స్, వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనల్ క్లాషెస్ జరుగుతున్నప్పటికీ కూడా మన హోంమంత్రి గారు దాని మీద స్పందించరు. సంబాల్లో 5 మంది ముసల్మాన్లను చంపేసినారు, కమ్యూనల్ ఫైట్స్ అని చెప్పి, అక్కడ కూడా సర్వేలు అని చెప్పి అక్కడ కూడా మళ్ళా హిందూ ముస్లిం ఫైట్స్ తీసుకొచ్చి 5 మందిని చంపేశారు. ఆ విషయంలో కూడా అమిత్ షా గారు స్పందించారు. మళ్ళీ ఉమెన్ సేఫ్టీ మనం చూస్తున్నాము, మన భారతదేశంలో ఉమెన్ సేఫ్టీ గురించి ఎంత డిస్కషన్లు నడుస్తుంటే, ఎన్ని బిల్లులు పెట్టి ఎన్ని ప్రపోజల్లు చేసినా దాన్ని మార్చరు, దాని మీద యాక్షన్ తీసుకోరు.
హోంమంత్రిగా దాని మీద ఏం కామెంట్స్ చేయరు. దళితుల మీద ఎన్ని అటాక్స్ జరుగుతాయి, అగ్రకుల వాళ్ళ దళితులను కించపరిచి మాట్లాడడం కానివ్వండి, కొట్టడం కానివ్వండి, వాళ్ళని హింసలు పెట్టడం కానివ్వండి, ఇవన్నిటి మీద అమిత్ షా గారు మాట్లాడారు. ఇవన్నిటి మీద ఆయన మౌనంగా ఉంటాడు. కానీ అంబేద్కర్ పేరు తీసుకుంటే ఆయనకు ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని నొప్పి వస్తుందంటే మీరు అందరూ ఆలోచించాలి. యాక్చువల్లీ బీజేపీ పార్టీ నాయకులు అందరూ చాలా లక్కీ. ఎందుకంటే ఆ ముసుగు ఏదైతే ఉన్నదో ఈరోజు ఆ ముసుగు తెరిచిపోయింది. అది ఒక 6 నెలల ముందు ఆ ముసుగు తీసి ఇట్లా అమిత్ షా బై మిస్టేక్ ఏదైతే కడుపులో ఉన్న మాట బయటపడ్డదో ఒక 6-8 నెలల ముందు బయటపడితే ఇవాళ 240 సీట్లు కూడా బీజేపీకి దక్కేవి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా నేను ఎప్పుడు అనుకోలేదు, నా జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా జనరేషన్లో కూడా దళితుల కోసము ఇంత ఏకమై పోరాడే ఆపర్చునిటీ వస్తుందని చెప్పి నాకు ఎప్పుడు అనుకోలేదు. నేను అనుకున్నాను జనరేషన్ మారిపోయింది, కాలం మారిపోయింది, సిచ్యుయేషన్ చేంజ్ అయింది. కానీ మనం చూస్తున్నాము ఈ అగ్రకుల మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో, ఆ మత పిచ్చి, కుల పిచ్చి ఏదైతే ఉన్నదో, బీజేపీ పార్టీ వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్స్ అడగడానికి పోతారని చెప్పి ప్రజలు ఆలోచించాలి ఈ సందర్భంగా అని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా నేషనలీ అంబేద్కర్ గారి మీద ఏదైతే నెగిటివ్ చేస్తున్నారో, కించపరిచి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసు. 2 రోజుల క్రితం కాకా గారి వర్ధంతి 10th ఇయర్ వర్ధంతి ఉండే. మీ అందరికి తెలుసు కాకా గారి కాంట్రిబ్యూషన్స్. పెద్దపల్లిలో 35 సంవత్సరాలు వారు ఎంపీగా ఉన్నారు. దానికంటే ముందు మరి 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతోటి వాళ్ళకి అనుబంధం ఉన్నది. అక్కడ 75,000 మందికి గుడిసెలు లేనప్పుడు కూడా కొన్ని లక్షలాది మందిలతోటి వారు ర్యాలీ తీసి, అప్పటి సీఎం అగేన్స్ట్ కూడా ర్యాలీ తీసి వాళ్ళకి పట్టాలు ఇచ్చేదాకా పోరాడి వారికి పట్టాలు వచ్చేలాగా కొట్లాడినారు. మళ్ళా మన పెద్దపల్లి ప్రాంతానికి ఇక్కడ RFCL గురించి మాట్లాడుకున్నా, సింగరేణి గురించి మాట్లాడుకున్నా, కొన్ని లక్షలాది ఉద్యోగాలు అప్పుడు వారు కాపాడడం జరిగింది. మీ అందరికి తెలుసు ఈ విషయాలన్నీ, ప్రజలకు తెలుసు. ఒక దళితుడు లెక్క అప్పుడు 70 సంవత్సరాలు ముందు ఇండిపెండెన్స్ టైం నుంచి కూడా వారు కాంగ్రెస్ పార్టీలో కొట్లాడుతూ పోరాడుతూ ఫలక్నామా బ్యాక్ సైడ్ జంగంపేట అని ఉంటుంది. ఆ జంగంపేట స్లమ్స్లో కాకా గారు పుట్టినారు. ఆ స్లమ్స్కి వెళ్ళి ఇందిరాగాంధీ ఆఫీస్లో కూడా పనిచేసినారు, ఒక క్యాబినెట్ మంత్రిగా పనిచేసినారు. ప్రాణహిత చేవెళ్ళ గురించి ఎంతో పోట్లాడినారు. ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ నీటి సమస్య చాలా వరకు సాల్వ్ అవుతుంది అని చెప్పి దానికోసం కూడా చాలా పోరాడినారు. పెన్షన్ సిస్టమ్ మన దేశంలో ఫస్ట్ పెన్షన్ సిస్టమ్ వచ్చిందంటే అప్పుడు కాకా గారి హయాంలోనే వారు మంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేసినారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను. మళ్ళా మళ్ళా రేషన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అన్ని వర్గాలకు సరైన రేషన్ కూడా అందాలని చెప్పి దాని ప్రకారము రేషన్ కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అప్పుడు కాకా గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పెద్దపల్లి ప్రాంతము ఇదంతా గుర్తించి, పెద్దపల్లి ప్రజలందరూ గుర్తించి నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. పెద్దపల్లి ప్రజల గుండెల్లో కాకా గారు ఉన్నారు. కానీ ఇక్కడ మన లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా కాకా గారి వర్ధంతి జరుపుకోలేదని చెప్పి చాలా బాధాకరంగా మీ అందరి ముందు ఈరోజు తెలియజేస్తున్నాను. ఒక గవర్నమెంట్ జియో ఉన్నప్పటికీ కూడా ఈ అగ్రకుల మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో, అక్కడ నేషనల్ అమిత్ షా మైండ్ సెట్ ఎట్లున్నదో ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో కూడా అదే కుల పిచ్చితోటి పనిచేస్తున్న ఈ కలెక్టర్కి ఒక నీటి పాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వగానే కాకా గారు తెలంగాణ కోసం పోరాటం చేసినారు. 1969 యాజిటేషన్లో బుల్లెట్ గాయాలు కూడా తిని లెక్క చేయకుండా తెలంగాణ కోసము జై తెలంగాణ అని చెప్పి పోరాడినారు.
తెలంగాణ సాధించుకున్న తర్వాతనే నా ఆఖరి శ్వాస తీసుకుంటా అని చెప్పి చేసినారు. అట్లనే జరిగింది. కానీ జియో ఇచ్చిన తర్వాత కూడా మీరందరూ గమనించాలా, వేరే కలెక్టర్ ఆఫీసులో అన్నిట్లా కాకా గారి వర్ధంతి జరుపుకున్నారు. నిజామాబాద్లో కానివ్వండి, మంచిర్యాలలో కానివ్వండి, అన్ని కలెక్టర్ ఆఫీసులలో చేసినారు. కానీ కేవలం పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్లో ఇది చేయకపోవడం చాలా బాధాకరం. ఇది కేవలము దళితులకే కాదు, కాకా లాంటి పెద్ద లీడరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా దాన్ని లెక్క చేయకుండా కాకా గారిని అవమానించినారు, మా అందరిని అవమానించినారు. మేము దీన్ని సహించము, ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. కులపిచ్చితోటి పనిచేస్తే సమాజం ముందుకు వెళ్ళదని చెప్పి అంబేద్కర్ గారు కూడా వారి బుక్స్లో రాయడం జరిగింది. చదువుతోటి గుణం రాదు అని చెప్పి ఇది ఒక మంచి ఉదాహరణ, మీరందరూ గమనించాలి. మంచిగా చదువుకోవడము ఒకటైతే గుణం మంచిగా ఉండాలి. సమాజంలో అందరినీ ఒక తాటి మీద తీసుకొని ముందుకెళ్తేనే మన సొసైటీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ 20 లక్షల మంది నాకు ఈరోజు ఆశీర్వాదం ఇస్తే నేను మీ ముందు ఉంచున్నాను. పార్లమెంట్లో దళితుల మీద అమిత్ షా గారు అటాక్ చేస్తే రాహుల్ గాంధీ గారు మా లీడర్తో పాటు వెళ్ళి పార్లమెంట్ గోడల మీద కూడా నుంచొని జై భీమ్ నినాదాలు కొట్టి అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడేది అసలు సహించము. మేము దళితులందరం ఒకటై పోరాడతామని